హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో స్పాంజ్ కేక్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చూసి మీరు కూడా ట్రై చేయండి. చూస్తున్నారు కదా ఎంత స్పాంజీగా వచ్చిందో కేకు. మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చండి ఇంట్లో. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు కేక్ తయారు చేసే విధానం చూద్దాం. ఇప్పుడు ముందుగా ఒక బౌల్లోకి 3 ఎగ్స్ తీసుకుంటున్నానండి నేను. ఇలా 3 ఎగ్స్ తీసుకున్న తర్వాత ఎలక్ట్రిక్ బీటర్తో ఇలా మొత్తం ఎగ్స్ అన్నీ బీట్ చేసుకోవాలండి. ఇలా ఎలక్ట్రిక్ బీటర్ లేని వాళ్ళు మిక్సీలో కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెంగా షుగర్ పౌడర్ యాడ్ చేసుకుంటూ ఇలా ఎగ్ బీట్ చేయాలండి మొత్తం అంతా. చూడండి, కొంచెం కొంచెంగా షుగర్ పౌడర్ యాడ్ చేసుకుంటూ బ్యాటర్ని మొత్తం ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా మిగతా పౌడర్ కూడా వేసేసుకొని బీట్ చేసుకోవాలండి. చూడండి, ఇలా క్రీమీగా అయింది కదా. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేస్తున్నానండి నేను. ఇప్పుడు మళ్ళీ బీట్ చేయాలి, మొత్తం క్రీమీగా అయిపోవాలి మొత్తం. అప్పుడే కేక్ స్పాంజీగా వస్తుందండి బాగా. చూడండి, ఇలా క్రీమీగా అయిపోయింది కదా. చూడండి, చూస్తున్నారు కదా. ఇప్పుడు దీంట్లోకి మనం మైదా యాడ్ చేసుకుందామండి. ఒకసారి నీట్గా అనేసుకొని మనం దీంట్లోకి మైదా వేసుకుందాం. 1 కప్పు మైదా వేసుకోవాలండి. ఇలా జల్లెల్లోకి తీసుకుంటే ఉండలు కట్టకుండా నీట్గా మనం కలుపుకోవచ్చండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేస్తున్నాను నేను. 1 కప్పు మైదాకి 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేస్తున్నాను. చూడండి, ఇలా జల్లించేసుకున్న తర్వాత మనం కట్ అండ్ ఫోల్డ్గా మనం కలుపుకోవాలండి పిండి కలిసేంత వరకు. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత కొంచెం థిక్గా అయితే దీంట్లోకి పాలు కలుపుకోవాలండి. కొన్ని పాలు కూడా యాడ్ చేసుకోవాలి కొన్ని. చూడండి, ఇలా ఉంది కదా, కొన్ని పాలు వేస్తున్నాను నేను. చూడండి, ఇలా కలిపేసుకున్న తర్వాత చూపిస్తాను మీకు. ఏ థిక్నెస్ ఉంటే మనకి సరిపోతుందండి. చూడండి, ఇప్పుడు దీన్ని కేక్ మౌల్డ్లోకి మనం తీసేసుకుందాం. బటర్ పేపర్ వేసాను నేను, ఆయిల్ వేసి బటర్ పేపర్ వేసుకున్నాను. ఇలా మొత్తం బ్యాటర్ ఇందులో వేసుకున్న తర్వాత ఒక 2-3 సార్లు ఇలా ట్యాప్ చేస్తే బబుల్స్ అనేవి లోపల లేకుండా ఉంటాయండి. ఒక టూత్పిక్ తీసుకొని బబుల్స్ అంతా క్లియర్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా చూపిస్తున్నాం కదా. ఇప్పుడు ముందుగానే నేను స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ప్రీహీట్ చేసుకున్నానండి. ఒక బౌల్లో ఒక స్టాండ్ పెట్టి ప్రీహీట్ చేసుకున్నాను. ఇప్పుడు దాంట్లో పెట్టేసుకొని 30 మినిట్స్ ఉంచితే సరిపోతుందండి. కుక్ అయిపోతుంది కేకు. 30 మినిట్స్ తర్వాత చూద్దామండి. ఒకసారి టూత్పిక్ పెట్టి చెక్ చేసుకుందాం కుక్ అయిందో లేదో. ఓకే అండి, కుక్ అయిపోయింది. టూత్పిక్ ఏమి రాలేదు కదా, క్లీన్గా వచ్చింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కూల్గా అవనివ్వాలండి. పక్కన పెట్టేసుకుందాం. కలర్ అది సూపర్ ఉంది కదండి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకొని కూల్ చేసుకోవాలి. చూద్దామండి కూల్ అయిందో లేదో. ఓకే అండి, కూల్ అయిపోయింది. దీన్ని బయటికి తీసేసుకుందాం. ఒక చాక్ తీసుకొని సైడ్ అంతా మనం నీట్గా అనేసుకుంటే వచ్చేస్తుందండి తొందరగా. ఇలా మొత్తం చాక్తో సైడ్ అంతా అనేసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా ఒకసారి పైన ట్యాప్ చేస్తే మనకి కేకు ఈజీగా వచ్చేస్తుందండి. చూడండి, సూపర్గా వచ్చింది కదా.
గిన్నె కూడా నీట్గా ఉంది. 30 మినిట్స్కి కరెక్ట్గా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు బటర్ పేపర్ తీసేసుకుందాం పక్కకి. చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు క్రిస్మస్, న్యూ ఇయర్ అన్నీ వస్తున్నాయి కదండి. మీరు ట్రై చేయండి. చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో. టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి. ట్రై చేయండి తప్పకుండా. అన్నీ ఇంట్లో ఉండే వాటితోటే మనం ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఈ కేక్ని. ట్రై చేయండి మీరు కూడా. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.